భూ కబ్జాదారులకు ఇళ్ల నిర్మాణాల అనుమతులు మంజూరు చేసిన మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎల్హెచ్పిఎస్ ఆధ్వర్యంలో గిరిజన రైతులు మున్సిపల్ వార్డ్ కౌన్సిలర్ భూక్య శ్రీనుడు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. మున్సిపల్ కార్యాలయంలోకి చొచ్చుకుపోకుండా పోలీసులు గేట్ వేసి అడ్డుకున్నారు. మాకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహబూబాబాద్ మండలం శనిగపురం శివారు సర్వే నెంబర్ 278-279లో 14 ఎకరాల 29 గుంటల భూమి మా పూర్వీకుల నుంచి సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, ఆ భూములను డాక్టర్ ప్రమోద్ రెడ్డి దర్జాగా కబ్జా చేసి అక్రమంగా నిర్మాణాలు చేపట్టడమే కాకుండా గిరిజన రైతులను భయభ్రాంతులు గురిచేసి బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మా భూములు కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకుని గిరిజన రైతులకు న్యాయం చేయాలని వారు వేడుకుంటున్నారు. మాకు 278, 279, 275 సర్వే నెంబర్లో సుమారు 50 ఎకరాల భూమి ఉంటుంది. ప్రమోద్ రెడ్డికి ఒక 15 ఎకరాలు 12 ఎకరాల భూమి అమ్మినాం. తటిమా భూమి కూడా మాకు మొత్తం బీడు అడవిలో ఉండే, అయితే అక్కడ బోర్డు కూడా ఉండే. ఆ బోర్డు భూమి అమ్మితే తీసుకొని మా పట్టా భూమిలో ఇన్వాల్వ్ అయ్యి వేరే రైతుల కాడ కొని మా భూమిని కబ్జా చేసుకొని మాకు అనేక ఇబ్బంది పెడతాడు. ఇదే విషయం హెచ్టిఎస్సి కమిషనర్ మేము పోయినాం, హైకోర్టుకు పోయినాం, ఆర్డర్ తెచ్చుకున్నా కూడా ఇక్కడ ఉన్న అధికారులు స్పందించకుండా మాకు చాలా ఇబ్బందికి గురి చేస్తాను. ఇప్పటికైనా కలెక్టర్ గారు దీని మీద స్పందించి మాకు తక్షణమే న్యాయం చేయాలి. వాళ్ళకి ఇచ్చిన సర్వే నెంబర్ ఏంటి, ఇప్పుడు ప్రమోద్ రెడ్డి గారు నిర్మిస్తున్న భూమి ఏంటి అన్నది గుర్తించి అన్నీ మేము దరఖాస్తు పెట్టడం, వీళ్ళు పైసలు తీసుకోవడం, మేము దరఖాస్తు పెట్టడం, ఈ అధికారులు డబ్బులు తినడం. మేము ఎన్ని రోజులని తిరగాలి, ఇంకా ఎంతనే తిరగాలి? మా కుటుంబం ప్రమోద్ రెడ్డి ఒక్కటే కుటుంబం సార్, మాది 100 కుటుంబాలు ఉన్నాయి. మరి 100 కుటుంబాలు మా భూమి మీద పోయి ఉండడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. మేము అతి త్వరలో అదే ప్లాన్లో ఉన్నాం, అదే చేస్తాం కూడా. మీరు మాకు తక్షణమే న్యాయం చేస్తేనే ఒక లెక్క, లేకపోతే మా భూముల మీద మేము పోతాం సార్. మీరు ఎన్ని ట్రెస్ పాస్ పెడతారో ఆడనే చేస్తాం, ఆడనే వంట వార్పు కూడా ఆడనే పెడతాం సార్. తక్షణం ఈ మధ్యలో మాకు తక్షణం న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. వాళ్ళకు రద్దు చేయాలి సార్, వాళ్ళ పర్మిషన్లు రద్దు చేయాలి, విచారణ చేయాలి. భూక్య శ్రీనివాసు మరియు వాళ్ళ కుటుంబ సభ్యులు బాధ్యులు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వాళ్ళ సర్వే నంబరు 275 అండ్ 279 భూమి సర్వే నంబర్లో పర్మిషన్ ఇస్తున్నారని భూక్య శ్రీని గారు ఆరోపిస్తూ మహబూబాబాద్ మున్సిపాలిటీలో ధర్నా చేయడం జరిగింది. దానికి మేము ఎలాంటి అనుమతులు కూడా అతని సర్వేలో ఇవ్వడం లేదు. ఒకవేళ ఇచ్చినా కూడా మేము 275 అండ్ 279 భూమిలో వారు చేసిన అభియోగంలో కోర్టు కేసులో ఆ సర్వే నంబర్లో వాళ్ళ ప్రాపర్టీ కాదని జడ్జిమెంటు మహబూబాబాద్ కోర్టులో వీగిపోయిన సందర్భంలో వారి దగ్గర ఎలాంటి డాక్యుమెంట్లు ఉన్నా రెవెన్యూ అండ్ కోర్టులో తెలుసుకోవాల్సిందే. మా మున్సిపాలిటీ పరిధిలో వారికి మేము ఎలాంటి పర్మిషన్లు కానీ ఎలాంటివి కూడా మేము వారి భూమిలో ఇవ్వడం లేదు. తర్వాత ఆ ప్రాపర్టీలో వెంచర్లో ఇచ్చినవి మాత్రం వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ప్రకారం వాళ్ళకున్న అన్ని అర్హత కలిగిన సర్టిఫికెట్లు ఉండడం వల్లనే మేము వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. భూక్య శ్రీని గారు వ్యక్తిగతంగా వారి మీద మాకు ఎలాంటిది లేదు. వారు ఏదైనా ఉంటే కోర్టులో తెలుసుకోవచ్చు. నేను వారి యొక్క ప్రాపర్టీలో ఎలాంటి అనుమతులు ఇవ్వడం లేదు. అలాంటి అది నిరూపించండి. మేము అసలు ఆ ల్యాండ్లే ఇవ్వలేదు. వారి ల్యాండ్ అయితే మేము ఇవ్వడం లేదు కదా. మేము డబ్బులు అనేది అది అంతా తేలికైన విషయం కాదు, మాకు అవసరం కూడా లేదు.